హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను హోమ్ టూర్ చేస్తున్నానండి. ఈ వీడియో చూసి అందరూ ఆదరించండి. వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఇవి పైకి వెళ్ళడానికి మెట్లండి. నేను ఇక్కడే కూర్చుని టీ అయినా టిఫిన్ అయినా ఒక్కసారి అన్నం కూడా ఇక్కడే తింటానండి. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. నేను ఎక్కువగా ఇక్కడే కూర్చుని వచ్చి వాళ్ళని పోయే వాళ్ళని చూస్తూ కూర్చుంటాను. ఏం ఊసిపోదు కదా ఒక్కదాన్ని ఉన్నప్పుడు, అందుకే ఇక్కడే మెట్ల మీదే కూర్చుంటాను. నాకు చాలా ఇష్టమైన ప్లేస్, బాగుంటుంది ఇక్కడ కూర్చొని చూస్తే. నాకు ఇదంతా మా బాల్కనీ అండి. మాది నార్త్ ఫేసింగ్ అండి. ఇది ఇక్కడ బాల్కనీలో హ్యాంగింగ్ చైర్ పెట్టాము. ఇదంతా బాల్కనీ. ఇక్కడ వాటర్ పట్టుకుంటాము. ఇది మా మెయిన్ డోర్ అండి. చిన్నది మా బాల్కనీ. మా ఇల్లు కూడా చిన్నదేనండి. ఇల్లు చిన్నదా పెద్దది అనేది కాదండి, మనకు సొంత ఇల్లు ఉందా లేదా కావాలి. అద్దెళ్ళల్లో ఉండి చాలామంది సఫర్ అవుతున్నారు. మాకు దేవుడు సొంత ఇల్లు ఇచ్చాడు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది హాల్ అండి. ఇక్కడ ఈశాన్యంలో దేవుని పెట్టాము. ఈ ఫోటో వచ్చేసి మా అక్క, మా అన్నయ్యలు ఇద్దరు, నేనునండి. ఈ పెయింట్ మా అమ్మాయి మా అబ్బాయి వేస్తారండి. ఈ ఫోటో మాది. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్. ఇది మా కిచెన్ ఎంట్రన్స్ అండి. ఇది ఇక్కడ మా నాన్నగారు ఫోటో పెట్టాము. ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారండి. మా అమ్మగారు ఫోటో అయితే లేదు. అప్పట్లో ఎందుకో ఫోటో తీయించుకోలేదు. చూద్దాం అంటే ఫోటో లేదు మా అమ్మది. చాలా బాగా అనిపిస్తుంది. ఈవిడ మా అత్తగారండి, చాలా మంచి ఆవిడ. చనిపోయి 3 years అవుతుందండి. పెయింటింగ్ బాగుందండి. ఇది మా బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి. ఇది పాండా. ఇది మా హాల్లో కబోర్డ్ అండి. ఇది ఇవి కొబ్బరి పీచుతో తయారు చేసిన బొమ్మలండి. నేనే తయారు చేశాను. ఇది మా ఫ్యామిలీ ఫోటో. ఇవి మా అబ్బాయి సాంగ్స్ పాడితే గిఫ్ట్గా ఇచ్చారండి. ఇది మా ఓల్డ్ బీరువా.
పెద్దగా సామాన్లు ఏమి ఉండవండి మాకు. ఇది మా అమ్మాయి వాళ్ళ ఫోటో. బెడ్రూమ్ ఎంట్రన్స్. మాకు బెడ్రూమ్లో 2 కబోర్డులు ఉంటాయండి. ఇందులో బయటకి వేసుకెళ్ళే బట్టలన్నీ ఇందులో పెట్టేస్తాము. ఈ ప్యాకింగ్ వచ్చేసి మా అమ్మాయిది పెళ్లి ఫ్రాక్ అనమాట అండి. వైట్ది కొన్నాము, క్రిస్టియన్ మ్యారేజ్ ఆమెది. ఆ ప్యాకింగ్ అనమాట అది. ఆ పెయింటింగ్ కూడా మా పిల్లలే వేశారండి. బాగుందండి పెయింటింగ్. ఇక్కడ అటక్కి క్లాత్ కట్టేసామండి, సామాన్లు కనబడకుండా. ఈ అలమారాలు వచ్చేసి కప్పులు, చిన్న చిన్న స్టీల్ సామాను అవే పెట్టామండి ఇక్కడ. ఇదిగోండి, ఇది వచ్చేసి మా బెడ్. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఎందుకంటే సొంత ఇళ్ళకి చాలామంది సఫర్ అవుతున్నారు. అద్దెళ్ళల్లో ఉండి ఎన్ని బాధలు పడుతున్నారో నాకు తెలుసండి. అందుకే నాకు ఈ బాధ. ఇప్పుడు కిచెన్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ పాతే. ఇది ఒక పెయింటింగు. ఇది మా సింక్ అండి. ఇంపార్టెంట్ సామాన్లు మాత్రమే ఉంచాను. తత్మన్ని మూటలు కట్టేసి పైన పడేస్తాము అటక పైన. ఇవి నేను రోజువారీ వాడుకునే సామాను. ఇది మా సందు వైపు డోర్ అండి. ఇది దక్షిణ వైపుది. ఇది మా సామాన్లు స్టాండ్కి మూలలు పెట్టాము. బియ్యం డ్రమ్ము ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాము. ఇదిగోండి కిచెన్లో అలమారా. ఇది మీ అంత నీట్గా ఉండదు అనుకోండి, ఏదో అలా సర్దేసుకున్నాము. చిన్న సంసారం కదా, అలాగే ఉంటుందా. ఇప్పుడు సందు వైపు చూద్దామండి. ఇది మా సందు.
ఇది మా వాష్రూమ్ అండి. శుభ్రంగానే ఉంచుతానులేండి వాష్రూమ్లో. ఇప్పుడప్పుడే కడుగుతాను, గార పట్టకుండా. చెప్పడం మర్చిపోయాను, ఈ గడపలకి పెయింటింగ్లు అన్నీ మేమే వేసుకున్నామండి. అన్ని గడపలు చూపిస్తానండి. మన చేతులతో మనం పెట్టుకున్న హ్యాపీనెస్ వేరండి ముగ్గులు. ఇది బెడ్రూమ్ గడప అండి. ఇది ఎంట్రన్స్ గడప. హాల్లోకి. ఇవన్నీ నేనే పెట్టాను. ఇది తూర్పు సైడ్ గుమ్మమండి. ఇది అంతేనండి, మా హోమ్ టూర్ అయిపోయింది. ఇంకా అందుకంటే ఇంకేం లేవు. ఈ వీడియో కంపల్సరీగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.